అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవికాండం 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 13 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత అరణ్య ప్రాంతాల్లో సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడు వచ్చి వీళ్ళ మధ్య ఉంటున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం రూపంలో వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి అనేక రకాలైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. అనేక రకాలైన బలులు, ఏ బలి దేనికోసం, ఏ బలి ఎలా చేయాలి, వీళ్ళు పరిశుభ్రంగా ఎలా ఉండాలి, వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు, ఎవరెవరు ప్రత్యక్ష గుడారం లోపలికి రావచ్చు, ఎవరెవరు రాకూడదు. ఈ లేవికాండం 13 అధ్యాయంలో కూడా రోగాలు ఉన్నవాళ్ళు, ఇతరులకి వ్యాపించే రోగాలు ఉన్నవాళ్ళు ప్రత్యక్ష గుడారం లోపలికి రాకూడదు. ఎప్పుడు వాళ్ళని అపవిత్రులని చెప్పాలి, ఎప్పుడు వాళ్ళని పవిత్రులని చెప్పాలి, వాళ్ళు అపవిత్రులుగా ఉంటే ఆ రోగం తగ్గేంత వరకు వాళ్ళని పాళెమునకు దూరంగా ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం లేవికాండం 14 అధ్యాయాన్ని చదువుకుందాం. ఏదైతే మనం ముందు అధ్యాయంలో చదువుకున్నామో రోగాలు, కుష్ఠరోగం అంటే కేవలం కుష్ఠరోగం ఒకటే కాదు, స్ప్రెడ్ అయ్యే స్కిన్ డిసీజెస్ కానీ స్ప్రెడ్ అయ్యే రోగాలు ఏవైనా ఉన్నా కానీ వాటిని కుష్ఠరోగాలు అనే మనం తీసుకోవాలి. ఆ రోగం తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలి, మరలా ప్రత్యక్ష గుడారంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది ఈ లేవికాండం 14 అధ్యాయంలో దేవుడు చెప్తాడు. మనం చదువుకుంటూ వెళ్దాం. ముందు అధ్యాయం అర్థమైతేనే ఇది బాగా అర్థమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అపవిత్రత, పవిత్రత, మరలా గుర్తు చేస్తున్నానండి. ఆ పదాలు అపవిత్రత, పవిత్రత అనే పదాలు పాపానికి సంబంధించినవి కావు. ఇవి శుభ్రత, అశుభ్రతకి సంబంధించిన పదాలు. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి అంటే ఏ మనిషి ఎంత క్లీన్గా ఉండాలి, క్లీన్ అన్క్లీన్, పరిశుభ్రంగా ఉంటేనే ప్రత్యక్ష గుడారం లోపల దేవుడు పెట్టిన పనులు బాగా అర్థమవుతాయి, వాటి భావాలు అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో ఏవి పవిత్రం, ఏవి అపవిత్రం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి. శరీర సంబంధంగా దేవుడు పరిశుభ్రంగా ఉండాలి, అపరిశుభ్రంగా ఉండకూడదు, ఇవి నేర్పిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పవిత్రత, అపవిత్రత ఈ పదాలు కనబడగానే ఆడు పాపి, వాడి పాపి కాదు, ఇలా మీరు తీసుకోకండి. నేను ఆల్రెడీ ముందు అధ్యాయంలో చెప్పాను, ఇక్కడ మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు మోషేతో. ఏమని? కుష్ఠిరోగి పవిత్రుడు అని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, ఒక రోగికి రోగం తగ్గిపోయింది. రోగం తగ్గిపోయిన తర్వాత అతన్ని పవిత్రుడు అని ఎలా నిర్ణయించాలి, అతడు మరలా ప్రత్యక్ష గుడారంలోకి ఎలా రావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు రోగం వచ్చింది కాబట్టి యాజకుడు ఏం చేశాడు, నన్ను కొన్ని రోజులు నా రోగం అంతా పూర్తిగా తగ్గేంత వరకు నన్ను మిగతా వాళ్ళకి దూరంగా పెట్టారు. ఇప్పుడు నా రోగం తగ్గిపోయింది. ఇప్పుడు నేను మరలా దేవుడి దగ్గర రావాలంటే, ప్రత్యక్ష గుడారం లోపలికి రావాలి అంటే, బలులు అర్పించాలంటే నేనేం చేయాలి అనేది ఈ లేవికాండం 14 అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను ఆల్రెడీ ముందు అధ్యాయంలో కూడా చెప్పాను. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇవాళ నేటి క్రైస్తవులు వీటిని పాటించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి వెనకాల ఉండే భావాలు మాత్రమే తెలుసుకుంటున్నాం. మనం ఇవాళ ఎందుకు పాటించాల్సిన అవసరం లేదు, పాత నిబంధనల వాళ్ళు ఎందుకు పాటించారు, ఎందుకంటే ఇవాళ మనకి యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను ముందు అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. యాజకుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను. రోగం తగ్గిపోయిన వాడిని యాజకుడి దగ్గర తీసుకురావాలి. యాజకుడు పాళెము వెలుపలికి పోవాలను. అతడు రోగం తగ్గిపోయింది కదా అని చెప్పి జనాల మధ్యలోకి వచ్చేయకూడదు. ముందు యాజకుడు అతను వెళ్ళి చెక్ చేయాలన్నమాట. ఇతడే యాజకుడే ఆ పాళెము అంటే జనాలందరూ ఉండే ప్లేస్ దగ్గర నుండి వెలుపలికి పోవాలను. యాజకుడు వాడిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, అంటే ఆ కుష్ఠుపొడ అనేది ఆ రోగిని విడిచి వెళ్ళిపోయింది, అంటే తగ్గిపోయింది, రోగం తగ్గిపోయింది. యాజకుడు పవిత్రత పొందగోవు వారి కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఇవన్నీ కూడా ఏమని చెప్పాడండి? పవిత్ర పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణం గల నూలు, హిస్సోపు 4 చెప్పాడు. ఈ హిస్సోపుని పాత్రలు కడగడానికి వాడతారు అని నేను చెప్పాను కదా. ఈ 4తో ఏం చేయాలంట? అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దాన్ని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడు అని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలెను. 2 పక్షులు తీసుకోమన్నాడు. ఆ రెండింట్లో ఒక దాన్ని చంపమన్నాడు. అది ఎందులో అయితే చంపారో ఆ రక్తమున్న పాత్రలో 2వ పక్షిని దేవదారు కర్ర, ఎర్ర నూలు వస్త్రము, హిస్సోపు ఈ 3టితో కూడా ఆ 2వ దాన్ని కడగాలి. ఇది మొత్తం ఎక్కడ జరగాలి? పారు నీళ్లు అంటే స్వచ్ఛమైన నీరు. ఒకటి చనిపోయి 2వ దాన్ని విడుదల చేస్తుంది. ఇతడు మారాడు, ఇతడు పూర్తిగా స్వస్థత పొందాడు అనడానికి ఇది సూచన. ఏది సూచన? ఒకటి చనిపోయి 2వది స్వేచ్ఛగా ఎగిరిపోవడం సూచన. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని సూచించేవి అని నేను ముందుగానే చెప్పాను.
దేవుడు భూ సంబంధమైన ఈ ఆజ్ఞలు ఈ ఆచారాల ద్వారా ఆత్మ సంబంధమైనవి నేర్పిస్తున్నాడు అని నేను ముందే చెప్పాను కదా. ఒకడు పవిత్రపరచబడ్డాడు, వాడి రోగం పోయింది అనగానే ప్రత్యక్ష గుడారంలోకి అతడు మరలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలి అనుకుంటేనే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏమవ్వాలి? ఒక పక్షి చనిపోవాలి, దాని రక్తంలో ఇంకొక పక్షి కడగబడాలి, దాన్ని ఫ్రీగా వదిలిపెట్టేయాలి, దాన్ని వదిలివేయవలెను, ఫ్రీగా వదిలిపెట్టాలి. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమమంతటిని క్షౌరము చేయించుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. ఇప్పుడు పవిత్రుడు అవ్వాలి అంటే మరలా ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అంటే, మరలా దేవుడి సన్నిధిలోకి రావాలి అంటే ఇంత క్లీన్గా ఉండాలి అని చెప్తున్నాడు. పైన కూడా మనం అనేకమైన మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం చర్చిలోకి వెళ్ళాలనుకోండి, చర్చి దాకా ఎందుకు ఇంట్లోకి రావాలనుకోండి, బయట ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాము. ఎందుకు? ఆ అపవిత్రత అంటే ఆ అశుభ్రత అనేది ఇంట్లోకి వస్తే ఇంట్లో మాట్లాడుకునే విషయాలపైన సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంట్లోకి రోగాలు వస్తాయి. వేరే వాళ్ళు చూసి ఇదేంటి మీరు ఇలా ఉన్నారు, నీట్గా ఉండొద్దా, మంచిగా ఉండొద్దా అని అంటారు. ఇలా మన ఇంటి దగ్గరే మనం ఇంత పరిశుభ్రత పాటిస్తుంటే దేవుడే ప్రత్యక్ష గుడారంగా వీళ్ళ మధ్యలో ఉంటున్నప్పుడు వీళ్ళు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి ఏవైతే అంటువ్యాధులు ఉంటాయో అలా అంటువ్యాధులు ఉన్న వాళ్ళు రాకూడదు. ఎవరైతే రక్తాన్ని అంటుకుంటారో అంటే పిల్లలు కాని వాళ్ళని ఎవరైనా కానీ ఆ రక్తాన్ని అంటుకున్న వాళ్ళు రాకూడదు. ఎవరైతే దేవుడు వద్దన్న జీవుల్ని తింటారో అంటే మాంసం తినే జంతువులు లేదా చచ్చిపోయిన కళేబరాలు తినే జంతువులు, వాటిని తిన్న మనుషులు రాకూడదు అని చెప్తున్నారు. ఎవరు మరలా ప్రత్యక్ష గుడారంలోకి రావాలన్నా ముందు వాళ్ళని వాళ్ళు శుద్ధిపరచుకొని ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి రావాలి. అప్పుడే ఆ ప్రత్యక్ష గుడారంలో జరగబోయే పనులు, వాటి వెనకాల ఉండే భావాలు అవన్నీ కూడా జనాలకి బాగా అర్థమవుతాయి, గుర్తుంటాయి అనే దానికోసం దేవుడిదంతా కూడా చేస్తున్నాడు అని మొదటి నుంచి కూడా మనం చదువుకుంటానే వస్తున్నాం. ఇక్కడ కూడా అపవిత్రుడైన వాడు వాడి రోగం పోయాక మళ్ళా పవిత్రుడు అవ్వాలి అంటే చనిపోయిన ఒక పక్షి రక్తంలో ఇంకొక పక్షి కడగబడి అది స్వేచ్ఛగా ఎగరాలి, అంటే అది చనిపోయి ఇతన్ని పవిత్రుడిగా మారుస్తుంది అనేది అర్థం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎలా అయితే మన పాపాల కోసం చనిపోయి ఆయన చనిపోవడం వల్ల మనం స్వేచ్ఛగా అయ్యామో, మన పాపాలు పోగొట్టుకుని మనం పవిత్రులం అయ్యామో, ఇది నేర్పించాలి అనేది ప్రయత్నం. ఇప్పుడు మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఈ ఆచారాలు ఏం మనం పాటించాల్సిన అవసరం లేదు. ఒకరికి రోగం ఉన్నా కానీ ఏదైనా జరిగినా ఇవాళ మనకి హాస్పిటల్ అవి ఇవి చాలా ఉన్నాయి. ఆ కాలంలో ఏవి లేవు కాబట్టి అన్ని దేవుడే దగ్గరుండి చూసుకుంటున్నాడు అనేది కూడా నేను పైన 13 అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది అడుగుతున్నారు 12 అధ్యాయంలో రక్తం అంటే పిల్లల కన్నవాళ్ళు కానీ పీరియడ్స్లో ఉన్నవాళ్ళు కానీ మరి చర్చిలోకి రాకూడదు అని అడుగుతుంటే అది చర్చిలోకి కాదు. ఇవాళ మనం ఏం చర్చిల్లో బళ్ళు ఇవ్వట్లేదు కదా, పాప పరిహారార్థ బళ్ళు అని అపరాధ పరిహారార్థ బళ్ళు అని. ఇవాళ చర్చిలో మనం ఏమైనా బళ్ళు ఇస్తున్నామా? లేదు. అందరి కోసం ఒక్కసారి చచ్చిపోయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ చర్చిలోకి ఎవరైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, రోగులైనా రావచ్చు, పిల్లల కన్నవాళ్ళైనా రావచ్చు. వాళ్ళు ఆత్మలో బలపడడానికి వస్తున్నారు. ఇవాళ మనం చర్చిని చూసి నేర్చుకునేది ఏమీ లేదు. ఒకవేళ చర్చికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకుంటామే కానీ చర్చిని చూసో పాస్టర్ని చూసో కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇజ్రాయేలీలకి అయితే వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని చూసి ప్రతిదీ నేర్చుకోవాలి, అక్కడున్న బలులు చూసి ప్రతిదీ నేర్చుకోవాలి, వాటిలో ఉన్న భావాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళకి క్లీన్ అన్క్లీన్, పరిశుభ్రత అపరిశుభ్రత గురించి ఇన్ని రకాలుగా చెప్తున్నాడు, ఇన్ని రకాల ఆచారాలు పెట్టాడు అనేది మనకు గుర్తుండాలి. వాటి వెనకాల ఉండే భావం పరిశుభ్రంగా ఉండాలి. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆత్మలో మనం బలపడడానికి కూడా బాగుంటుంది అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన భావం. ఆ తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేయించుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేయించుకొని బట్టలు ఉతుక్కొని ఎడలు నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. మొత్తం పైనుండి కింద వరకు ఏదైతే ఆ రోగానికి సంబంధించిందో అదంతా కూడా తీసేసి, ఆ వెంట్రుకలు అదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి బట్టలని ఉతుక్కొని నీట్గా క్లీన్ అయ్యి ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే చెప్తున్నాడు. ఇప్పుడు దాకా పాలెం బయట ఉన్నాడు కదా, అందరికీ జనాలకు బయట, ఇప్పుడు జనాల్లోకి రావచ్చు అన్నట్టుగా పాలెం లోపలికి రావచ్చు అని చెప్తున్నాడు. కాకపోతే గుడారం లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇంకో 7 రోజులు బయట తను తాను శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నాడు. 8వ దినమున వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడగొర్రె పిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావాలను. నైవేద్యం గురించి నేను మొదటి 3 అధ్యాయంలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం తీసుకురావాలి. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధిని తీసుకుని రావాలను. ఆ నైవేద్య బలి అర్పించడానికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధించవలెను. పాప పరిహారార్థమైన దాని
వలె అపరాధ పరిహారార్థమైనది యాజకుడు దగును, అది పరిశుద్ధము. ఇప్పుడు రోగాన్ని పోగొట్టుకున్నాడు, క్లీన్ అయ్యాడు కాబట్టి అపరాధ పరిహారార్థ బలిగా ఇదంతా కూడా అర్పింపాలి అని చెప్తున్నాడు. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను దాన్ని చమరవలెను. యాజకుల్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎలా అయితే చేయాలో ఇక్కడ కూడా ఆ రక్తాన్ని, అంటే వాడు పైనుండి కింద వరకు కూడా స్వస్థత పొందాడు అంటానికి గుర్తుగా బొటనవేలు, కాలి బొటనవేలు, కుడి చెవి కొన మీద దాన్ని చమరాలి. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్ర పొందగోవు వారి కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. ఎక్కడెక్కడ రక్తం చల్లాడో అక్కడే ఈ నూనె కూడా చల్లాలి అని చెప్తున్నాడు. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోవు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. ఇదంతా జరిగితే వాడు పరిశుద్ధుడైపోయాడు కాబట్టి ఆ తర్వాత అతడు ఫ్రీగా దహన బలి పశువును కూడా అర్పించవచ్చు, అది అతడి ఇష్టం. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఒకడు రోగం పోగొట్టుకున్న తర్వాత మరలా ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అంటే ఎంత ప్రొసీజర్ చెప్తున్నాడు చూడండి. అంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని, అందులో ఉన్న వస్తువుల్ని, అక్కడ జరిగే పనుల్ని దేవుడు ఎంత పవిత్రంగా చూపిద్దామో అనుకుంటున్నాడు జనాలకి. దేవుడి యొక్క పవిత్రత దగ్గరికి జనాలు వస్తున్నారు అంటే వీళ్ళు ఇంకెంత పవిత్రంగా ఉండాలి, ఆ పరిశుద్ధ స్థలములో జరిగే పనుల్ని ఇంకెంత పవిత్రంగా చూడాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనకు అర్థం అవ్వాలి. బలుల గురించి అవన్నీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్గా చదివాను. ఎవరికైనా కానీ మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. 21వ వచనం, వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల, ఒకవేళ అతడు పేదోడు, ఇదంతా కూడా అతని దగ్గర లేవు, ఆ జంతువులు లేవు, తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను, వానికి దొరకగల 2 తెల్ల గొవ్వలనే గాని 2 పౌర పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని తీసుకొని రావాలి. నువ్వు పైన ఉన్న దాంట్లో సగానికి సగం తగ్గించేశాడు. ఒకవేళ పేదవాడైతే ఇట్లా కూడా అర్పించవచ్చు అని చెప్తున్నాడు. వాడు పవిత్రత పొంది 8వ దినమున నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకొని రావాలి. నువ్వు పైన ఎలా అయితే ప్రొసీజర్ చెప్పాడు సేమ్ అలాగే 7 రోజులు తను శుద్ధి చేసుకుంటా ఉండాలి. 8వ రోజున ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి గొర్రె పిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువులో ఉన్న రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేల మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను దాన్ని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ చేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న నూనెలో కొంచెము తన కుడివేలుతో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించవలెను. మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం ఉన్న చోటును వేయవలెను. ఎక్కడెక్కడైతే రక్తం రాశాడో అక్కడక్కడ మళ్ళీ నూనె రాయాలి. ఇదంతా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. పైన చెప్పిన ప్రొసీజరే మరలా యాజిటీస్గా కింద చెప్తున్నాడు. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వల్లో గాని పావుర పిల్లల్లోనే గాని ఒక దాన్ని అర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒక దానిని, దహన బలిగా ఒక దానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్త
ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేకపోయిన ఎడల వాని విషయమైన విధి ఇదే. పైన ఒక ప్రొసీజర్ చెప్పాడు, మళ్ళీ పేదవాడికి ఒక ప్రొసీజర్ చెప్పాడు. రెండింటిలో వాడు ఏది ఎఫర్ట్ చేయగలిగితే అది దేవుడి సన్నిధిలోకి అంటే ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా కంపల్సరీ అని చెప్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో పాపాన్ని కదా చేయొద్దన్నది, ఆ పాపం చేసిన వాడు కదా ప్రాయశ్చిత్తం పొందాలి. మరి ఇక్కడ పాపంతో సంబంధం లేకుండా రక్తం అంటుకున్న వాళ్ళు, తినొద్దన్న జంతువులు తిన్నవాళ్ళు, రోగం వచ్చిన వాళ్ళు, వీళ్ళను కూడా పరిశుద్ధ గుడారంలోకి ఎందుకు రావద్దు అంటున్నాడు అని మనం ఆలోచిస్తే ఇప్పుడు దాకా చెప్పిందే మరలా చెప్తున్నాను. శరీర సంబంధమైన ఆచారాల ద్వారా ఆత్మ సంబంధమైనవి దేవుడు నేర్పిస్తున్నాడు. శరీర సంబంధంగానే వీళ్ళంత క్లీన్గా ఉండాలి అంటే, దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళటానికే వీళ్ళిన్ని ఆచారాలు పాటించాలి అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఎంత పరిశుద్ధంగా ప్రతి దాంట్లోనూ ఎంత పవిత్రంగా ఉండాలి అనేది వీళ్ళకి వీటి ద్వారా అర్థమయ్యేలాగా చేస్తున్నాడు దేవుడు. మనందరికీ తెలుసు మనిషి అపవిత్రుడు, ఎంత క్లీన్గా ఉండడం అనేది మనిషి వల్ల అవ్వదు. మరి మనిషి పవిత్రుడిగా మారాలంటే ఏం చేయాలి? ఈ ఆజ్ఞలన్నీ పాటించడం కూడా మనిషికి చాలా కష్టమే కదా. మరి ఏం చేయాలి అంటే ఇది దేవుడికి తెలుసండి. దేవుడి పరిశుద్ధత దగ్గరికి, దేవుడి పవిత్రత దగ్గరికి మనిషి రాలేడు కాబట్టే దేవుడే యేసుక్రీస్తు వారిలాగా పాప శరీరాకారాన్ని ధరించుకుని మన దగ్గరికి వచ్చారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళటం ఇంత కష్టం అవుతుంది కాబట్టే, శరీర ప్రకారంగా ఆత్మ ప్రకారంగా దేవుడి ఆజ్ఞలు ఫాలో అవడం ఇంత కష్టం అవుతుంది కాబట్టే యేసుక్రీస్తు వారే పాప శరీరాకారంతో భూమి మీదకి వచ్చి ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా మన కొరకు నేర్పించి మన కొరకు బలి అయ్యి ఆయన చనిపోయి తిరిగిలే వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఈరోజు మనం ఫాలో అయితే సరిపోద్ది. ఇక పాత నిబంధనలో ఉన్నాయన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. ఆ ఆచారాలు, ప్రత్యక్ష గుడారం వెనకాల ఉన్న భావాలు ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి భావాన్ని గమనించి యేసుక్రీస్తు వారు వీటిని ఎలా ఫుల్ఫిల్ చేశారు, యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ కూడా ఎలా నెరవేరే, ఈ రోజు నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి అని యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఈ రోజు మనం పరిశుద్ధులు అవ్వాలి అంటే శరీర ప్రకారంగా పరిశుద్ధులు అవ్వాల్సిన అవసరం లేదు. రోగాలు ఉన్నా ఎలా ఉన్నా కానీ శరీరాన్ని బట్టి మనం పరలోకం వెళ్తామా నరకం వెళ్తామా అనేది డిసైడ్ చేయబడదు. కాబట్టి ఆత్మ ప్రకారంగా ఇవాళ మనం పరిశుద్ధంగా తయారవ్వాలి అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మన పాపాలకు పశ్చాత్తాపడి క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎలా అయితే ఇక్కడ బలర్పించబడిన రక్తంలో అవి ముంచబడుతున్నాయో అలా యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడాలి. ఎలా అయితే వీళ్ళు అభిషేక తైలంతో ప్రతిష్ఠింపబడుతున్నారో మనం కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ వలన మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. రొట్టె ద్రాక్షరసము, బోధ, ప్రార్థన, సహవాసము వీటన్నిటిని దగ్గర పెట్టుకుని పాపానికి దూరంగా ఆత్మలో ఎదుగుతూ ఉండాలి, పరిశుద్ధాత్మని రగిలిస్తూ ఉండాలి. ఇది కొత్త నిబంధనలో దేవుడు మనకి ఏర్పరిచిన విధి విధానాలు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి కోసం ప్రిపరేషన్. ఇవన్నీ కూడా చూసి వాటి వెనకాల ఉన్న భావాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి, వీళ్ళని చూసి అన్ని జనులు నేర్చుకోవాలి అనేది వీటి వెనకాల ఉన్న భావం. మనం చదువుకుంటూ వెళ్దాం. ఎవరికన్నా కానీ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. వాళ్ళిద్దరిని పిలిచి మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, ఇప్పుడు వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు కదా, ఇప్పుడు దాకా చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా ప్రయాణంలోనూ పాటించాలి, వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా పాటించాలి. అయితే వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటినైనాను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల, అక్కడ ఏంటి ఇప్పుడు ఇంటి గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దాకా మనుషుల గురించి మాట్లాడాడు. ఒక ఇల్లు అపవిత్రమైతే ఆ ఇంట్లో ఉండడం వల్ల రోగాలు వస్తుంటే ఇంటిని గనక పరిశుద్ధపరచాలంటే ఎలాగా, ఇంటిని పవిత్రపరచాలంటే ఎలాగా, అంటే ఆ ఇంట్లో ఉంటే రోగాలు వస్తున్నాయి అన్నట్టు. ఇల్లు పాడైపోతే ఏం చేయాలంట? ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడెను అని అతనికి తెలియజెప్పవలెను. యాజకుడి దగ్గరికి వచ్చి చెప్పాలి, ఇదిగో మా ఇల్లు పాడైపోయింది, మా ఇంట్లో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి అతడు వచ్చి యాజకుడి దగ్గరికి వచ్చి చెప్పాలి. ఇప్పుడు మన ఇల్లు అంటే గోడలు ఇవన్నీ వేరు, కానీ పాతకాలంలో ఇళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న రాళ్లతోటి చెక్కలతోటి వాటితో చేసేవాళ్ళు. అక్కడి నుండి రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి అది తీసుకొచ్చి యాజకుడికి చెప్పాలి. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపించాను. ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేయాలి. అప్పుడు ఇల్లు ఎక్కడెక్కడ పాడైపోయిందో అర్థమైద్ది, లేదా వస్తువుల ద్వారా పాడైపోయిందని కూడా మనకు అర్థమైద్ది. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళవచ్చును. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాలి యాజకుడు. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు
పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటిని బయట వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. ఒకవేళ అతడు లోపల ఏదన్నా పాడైపోయింది అన్నట్టుగా గమనిస్తే 7 దినాలు ఆ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా దాన్ని మూసేయాలి. 7వ నాడున యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుడి సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడదీసి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలమున వాటిని పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. అంటే పైనుండే లేయర్ అదంతా కూడా మళ్ళీ చెక్కాలి, ఆ లేయర్ అంతా కూడా తీసేయాలి. వారు గీసిన పెలలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. ఎక్కడెక్కడైతే ఇంట్లో ఏ భాగం అయితే పాడైపోయిందో అదంతా కూడా మళ్ళీ రిపేర్ చేయాలి. ఆ గోడల్లో ఉన్న రాళ్లను తీసి మళ్ళీ పెట్టాలి, ఆ పైన ఉండేదంతా కూడా చెక్కాలి అని చెప్తున్నాడు. ప్రతిదీ కూడా దేవుడే దగ్గరుండి జాగ్రత్త చూస్తున్నాడు. చూడండి, ఒక మనిషికి రోగం వస్తే ఎలా అయితే చెక్ చేయాలో క్వారంటైన్ డాక్టర్లకు అక్కడ చెప్పాడు, ఇక్కడ కూడా ఒక ఇంటి వల్ల జరుగుతుంటే దాన్ని ఎలా చేయాలో కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకు ఆ కాలంలో చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 13వ అధ్యాయం చదివితే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పోయింపవలెను. ఆ గోడలకన్నీ పెయింట్లు కొట్టినట్టుగా మళ్ళీ జాగ్రత్తగా పోయించాలి. అతడు ఆ రాళ్లను ఓడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. ఇల్లంతా బాగు చేశారు, అయినా కానీ మళ్ళీ ఆ ఇంట్లో ఉండడం వల్ల రోగాలు వస్తాయి అనుకో, యాజకుడు వచ్చి దాన్ని చూడాలి. మనుషుల కంటితే ఆ రోగం ఏం చేయాలో 13వ అధ్యాయంలో మనకు ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటి నుండి ఆ రోగాన్ని ఎలా తీయాలనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మళ్ళీ వచ్చి యాజకుడు చూడాలి. ఒకవేళ మళ్ళీ వస్తే అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. అంటే ఇంకా అది స్ప్రెడ్ అవుతూనే ఉండేది కాబట్టి అదంతా కూడా అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పగలగొట్టించి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయించవలెను. ఆ ఇల్లంతా కూల్చేయాలి అని చెప్తున్నాడు. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. ఇంకా దాంట్లోకి ఎవరు వెళ్ళకూడదు, ఒకవేళ ఎవరిని వెళ్తే వాళ్ళు కూడా అపవిత్రులు అని చెప్తున్నాడు. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను, ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నియమింపవలెను. గోడలన్నీ కూడా తీశారు, మళ్ళీ కొత్తవి పెట్టారు, కొత్తగా ఇల్లు కట్టినట్టుగా మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆ ఇంటి మొత్తాన్ని మళ్ళీ నూతన పరిచిన తర్వాత అప్పుడు ఆ పొడ వ్యాపించకపోతే, అంటే ఆ రోగం మరలా రాకపోతే అప్పుడు అది పవిత్రము అని చెప్పి యాజకుడు నియమింపవలెను. దీనికి కూడా 7 రోజులు కానీ 14 రోజులు కానీ అలా వెయిట్ చేయాలి. ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నియమించాలి. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని వధించి, పారు నీరు రక్తము ఇవన్నీ కూడా కడిగేదనమాట. ఇంటి నిమిత్తం కూడా ఇలాగే చేయాలని చెప్తున్నాడు. పైన రోగం నిమిత్తం అలాగే చేశాడు కదా, ఇప్పుడు ఇంటి నిమిత్తం కూడా అలాగే చేయాలి. ఒకవేళ ఇంటి వల్ల రోగం వస్తుంటే ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగుర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ఒక పక్షిని వధించి దాని ద్వారా ఇంకో దాన్ని పవిత్రపరిచి ఇంకో పక్షిని వదిలిపెట్టేయాలి అని చెప్తున్నాడు. పక్షులకి ఏం కాదండి, ఇదంతా కూడా వాటిని చూసి మనుషులు వాటి వెనకాల ఉండే భావాలు నేర్చుకోవాలి అనే. పైన ఏమో మనిషి గురించి చెప్పాడు, ఇక్కడేమో ఇంటి గురించి చెప్పాడు. వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, రోగాలకి దూరంగా ఉండాలి, అప్పుడే ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళు రాగలరు అనేది దీని వెనకాల ఉండే భావం. ఇదంతా కూడా మీరు గమనించండి. మధ్యలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ప్రతి విధమైన కుష్టుపొడ గూర్చియు బొబ్బను గూర్చియు వస్త్ర కుష్టమును గూర్చియు వస్త్రమునకైనను ఇంటికైనను కలు కుష్టము గూర్చియు వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయటకు ఇది కుష్టము గూర్చిన విధి. 13, 14 ఈ 2 అధ్యాయాలు కూడా రోగాలకు సంబంధించిన విధులు, రోగాలకు సంబంధించి ఎలా ఉండాలి, ఏ ఆజ్ఞలు పాటించాలి, వాటికి సంబంధించి వస్త్రాల గురించి అయినా వస్త్రాలకైనా అలాగే చేయాలి, ఇంటికైనా అలాగే చేయాలి, మనిషికైనా అలాగే చేయాలి. ఆ ప్రత్యక్ష గుడారం
దేవుడి సన్నిధి ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి, ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా ఉండకూడదు, అప్పుడే అది దేవుడి పరిశుద్ధతకు గుర్తు అన్నట్టుగా దేవుడు ఇవన్నీ కూడా చెబుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరైనా చెత్త పడేస్తున్నా కానీ దేవుడు వీటి దగ్గరే ఇంత జాగ్రత్త చెప్పాడు అంటే ఆ చెత్త దగ్గర ఇంకెంత కోపడతాడు. ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య పరిశుభ్రంగా ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారం మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల ఉండే మనుషులు, వస్తువులు, ఇల్లు అన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ప్రత్యక్ష గుడారంలో చేయబోయే పనులకి జనాలు అంత విలువనిస్తారు అనే ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా చెబుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేవీకాండం 15వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 16వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోన్లకు ఇలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు కుష్ఠరోగం గురించి, రక్తం గురించి, ఏవి తినాలి ఏవి తినకూడదు దాని గురించి, వాటన్నింటి గురించి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే చెప్తున్నాడు. ఏంటవి? మీరు ఇజ్రాయేల్తో ఇట్లా అనండి. ఏం చెప్పాలంట? ఒకని దేహమందు స్రావము ఉన్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడు. ఇప్పుడు ఏదైనా కురుపో లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, దానివల్ల చీంగారడం లేకపోతే ఇంకోటి ఏదోటి, ఒకని దేహమందు ఏదైనా కానీ కార్యలాగా ఉంది స్రావము, అది ఏ రకమైనది అవనే ఉన్న ఎడల వాడు అపవిత్రుడు. ఆ స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. వాడిని ముట్టుకున్నవాడు, వాడు కూర్చున్న పరుపును ముట్టుకున్నవాడే సాయంత్రం కాలం వరకు అపవిత్రుడు. అంటే ఆ స్రావం ఆ వ్యక్తిని విడిచిపోయేంత వరకు కూడా వాడు అపవిత్రుడు అని దాని అర్థం. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్ము వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము, వాని కింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడగును. స్రావము గలవాడు ముట్టుకొన్న మంటి పాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. ఎక్కడెక్కడైతే స్రావం కారుతుందో అదంతా కూడా కడుక్కొని 7 దినాలు, 7 రోజులు అది తగ్గిన తర్వాత 7 రోజులు నిజంగా తగ్గిందా లేదని పరిశీలన చేసుకుని ఆ తర్వాత మాత్రమే అతడు పవిత్రుడవుతాడు అని చెప్తున్నాడు. కేవలం ఆడవాళ్ళ గురించో కేవలం మగవాళ్ళ గురించో కాదండి, దేవుడు అందరికీ కూడా ఈ క్లీన్ అన్క్లీన్ హైజీన్, ఎందుకంటే ప్రత్యక్ష గుడారం వాళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలనుకునే ప్రతి వాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇవన్నీ పాటించాలి అని దేవుడు చెప్తున్నాడు. 8వ దినమున వాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. పైన ఎలా అయితే చెప్పాడో ఇక్కడ కూడా సేమ్ అలాగే, కాకపోతే కుష్ఠరోగం లాగో స్కిన్ డిసీజ్ లాగో అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఇవి మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక దాన్ని పాప పరిహారార్థ బలిగా ఒక దాన్ని ఏమో దహన బలిగా, అంటే ఈజీ ప్రొసీజర్ చెప్పాడు. ఎందుకు? ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి, ఎక్కువగా కురుపులు రావడం ఉంటాం, సీమ్ పడతా ఉంటాం, ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు. ఇజ్రాయిల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. వాళ్ళు క్లీన్గా అయిన తర్వాతే 7 రోజుల తర్వాతే 8వ రోజునే, తగ్గిన తర్వాత 8వ రోజు అండి. ఒకవేళ తగ్గకుండా అలాగే ఉందనుకోండి అప్పుడు దాకా మళ్ళీ వాళ్ళు అపవిత్రులే. వాళ్ళని పట్టుకున్న వాళ్ళు సాయంత్రం కాలం వరకు, సాయంత్రం పూట వాళ్ళు స్నానం చేసి దాన్ని పూర్తిగా వదిలించుకునేంత వరకు వాళ్ళు కూడా అపవిత్రులే. 8వ దినమున పూర్తిగా తగ్గిపోయిన తర్వాత 7 రోజులు పరీక్షించి 8వ దినమున వాళ్ళు యెహోవా సన్నిధిలోకి రావాలి. ప్రత్యక్ష గుడారంలోకి రావాలంటే ఇవన్నీ కూడా విధులు అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఒకనికి వీర్యస్ఖలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. పైన స్రావం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా రక్తం కారుతున్న గాయం ఉన్నా కానీ అది వర్తించిద్ది, అప్పుడు కూడా వాడు అపవిత్రుడే. ఇక్కడేమో వీర్యస్ఖలనం, పురుషులకి సామాన్యంగానే కొంతమందికి నిద్రలోనే పడుకున్నప్పుడు తెలియకుండానే వీర్యస్ఖలనం అయిపోతూ ఉంటుంది. అంటే ఆ స్పర్మ్ అనేది తెలియకుండానే ఒంట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వచ్చినా కానీ సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవలెను. ఏ బట్టల మీద ఏ తోలు మీద వీర్యస్ఖలనం మగునో ఆ బట్టను ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రమే ఉండును. వీర్యస్ఖలమైనట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు
దినములు కడగా ఉండును, రక్తం కాబట్టి 7 దినాలు. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొన్నో అది అపవిత్రము. ఇవన్నీ కూడా అపవిత్రం పవిత్రం అని చెప్తున్నాడంటే వాళ్ళు ఒకరినొకరు కలవకూడదు, భార్యాభర్తలు కలవకూడదు అట్లా కాదండి. భార్యాభర్తలు సేనించి నీళ్ళలో ఇద్దరు నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉండాలి అంటే వాళ్ళు కలవకూడదని కాదు. దేవుడు భార్యాభర్తలను కలవమన్నాడు, దేవుడు భార్యాభర్తలను పిల్లలు కనమన్నాడు. ఇవన్నీ కూడా సామాన్యంగా జరిగే విషయాలే. ఆడవాళ్ళకు కూడా నెలకొకసారి రక్తస్రావం అవుద్ది. ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలే. ప్రత్యక్ష గుడారంలోకి ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ కూడా అడ్డాలు. ప్రత్యక్ష గుడారంలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. మామూలుగా ఇంట్లో నార్మల్గానే ఉండొచ్చు. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి అంటేనే ఈ రూల్స్ అన్ని. ఎందుకంటే అక్కడ చేయబోయే పనులకి అపవిత్రత రాకుండా, ఆ రక్తానికి అపవిత్రత రాకుండా, ఆ నూనెకి అపవిత్రత రాకుండా, ఆ ప్రత్యక్ష గుడారంలో జరగబోయే పనులకు అపవిత్రత కలగకుండా ఇవన్నీ కూడా దేవుడు పెడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు ముట్టుకోకూడదు, ఒకరికొకరు దూరంగా ఉండాలి అట్లా కాదు. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా అడ్డాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో మళ్ళీ చర్చికి వెళ్ళొచ్చా లేదా, మేము పీరియడ్స్లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళొచ్చా లేదా, భార్యాభర్త ముందు రోజు కలిస్తే ఇట్లాంటి క్వశ్చన్లు అడగకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన మొత్తాన్ని తన శిలువ మరణంలో సంపూర్తి చేస్తాడు కాబట్టి ఇక ఈ పాత నిబంధనలో ఉన్న ఏ ఆజ్ఞలు మనం పాటించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞలు మాత్రమే పాటించాలి. వీటి భావాన్ని గమనిస్తే సరిపోద్ది. వీటి భావం ఏంటి? మనం క్లీన్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టువాడు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదైనను ఉండిన ఎడల ఆ రక్తం ఉంటే దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వాడికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రము. అపవిత్రం అంటున్నాడు అంటే సాయంకాలం వరకు అపవిత్రుడు అంటున్నాడు అంటే సాయంకాలం వరకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళకూడదు. ప్రతి మంచము 7 దినాలు అపవిత్రం అంటే 7 దినాల వరకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళకూడదు. ప్రత్యక్ష గుడారంలో దేవుడి సన్నిధిని చూడాలి అంటే, అక్కడ చేయబోయే పనుల్ని చూడాలి అంటే మాత్రం వీళ్ళు అపవిత్రులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రం తర్వాత క్లీన్ చేసుకోవాలి, వాళ్ళు స్నానం చేసి పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్ అయినా 4-5 రోజులు అవుతుంది కదా బ్లీడింగ్, ఆ వారం రోజులు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత, పరిశుభ్రత, అపరిశుభ్రత, క్లీన్, అన్క్లీన్ దాని గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులు కాదు, ఆత్మ సంబంధమైన దాని గురించో పాపం గురించో ఈ లేవి కాండంలో మాట్లాడట్లేదు. కేవలము దేవుడు క్లీన్, అన్క్లీన్, శుభ్రత, పరిశుభ్రత వీటి గురించే మాట్లాడుతున్నాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించిన ఎడల ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల్లో వలె ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. అంటే బ్లీడింగ్ ఆగకుండా ఇంకా వస్తానే ఉంటే మళ్ళీ ఆవిడ అపవిత్రురాలు అంటున్నాడు. ఎప్పుడైతే బ్లీడింగ్ ఆగిపోద్దో పురుషులకైనా అంతే. ఎప్పుడైతే వాళ్ళ రోగం తగ్గిపోవడమో, వాళ్ళ స్రావాలు కూడా వాళ్ళ శరీరంలోంచి బయటకు వస్తాం ఆగిపోతాయో అప్పుడు మాత్రమే వాళ్ళైనా పవిత్రులు, వీళ్ళైనా పవిత్రులు. అప్పటిదాకా అపవిత్రులే. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొని ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమెకు కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. ఇది ఎవరికైతే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందో వాళ్ళకి. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వారు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. ఆమె స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. అబ్బాయిలకి ఎలా అయితే 7 దినాలు ఆగమన్నాడో అమ్మాయిలకు కూడా సేమ్ అలాగే 7 దినాలు లెక్కించుకొని అవి తీరిన తర్వాతే వీళ్ళు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలి. 8వ దినము నాడు ఆమె 2 తెల్ల గువ్వలను 2 పావుర పిల్లలైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగాను ఒకదాన్ని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమైన యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అబ్బాయిలకి ఎలాగో అమ్మాయిలకు కూడా సేమ్ అలాగే. ఇజ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు వాళ్ళ మధ్యలో నా నివాస స్థలము అంటే వాళ్ళ మధ్యలో దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారము యొక్క మహిమను కాపాడడానికి, అక్కడ జరిగే పనుల మీద జనాలకి శ్రద్ధ ఉండడానికి ఇదంతా కూడా జరుగుతుంది అనేది దేవుడు ఒక్క మాటలో చెప్పాడు. చూడండి, ఇవన్నీ కూడా మనుషుల పాపాలకో మనుషుల రోగాలకో వాటికి సంబంధించినవి కాదు, ప్రత్యక్ష గుడారము యొక్క పరిశుద్ధతకి సంబంధించింది. అంత పరిశుద్ధంగా ఉంటేనే ఆ ప్రత్యక్ష గుడారం పాపాలను కడిగిద్ది, దేవుడు వాళ్ళని దీవిస్తాడు అనేది అక్కడ మనసు ఉంటుంది. ఆ చుట్టుపక్కలే
అపరిశుభ్రంగా ఉందనుకోండి, అది చూడగానే ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు కూడా మన ఇల్లు, మన ఒళ్ళు అన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అప్పుడే మనం చెప్పే మాటలకు విలువ ఉంటుంది. ఇదంతా కూడా దేనికోసం? యేసుక్రీస్తు వారి శిలువ మరణం ఎందుకు ప్రత్యేకం అంటే ఆయన ఏ పాపము చేయకుండా ఉన్నాడు కాబట్టి అనేది మనకు తెలియడం కోసం. ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా ఏదైనా పాపం చేశారనుకో, ఆయన శిలువ మరణం వెనకాల అర్థం లేదు. ఆయన ఏ పాపము చెయ్యలేదు కాబట్టే ఆయన శిలువ మరణం మనందరి పాపాలు కడగగలిగింది అనే దాన్ని శరీర ఆచారాల ప్రకారం దేవుడు చూపిస్తూ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మీరు అందరూ ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత క్లీన్గా ఉండాలి, క్లీన్ అన్క్లీన్ ఎంత క్లీన్గా ఉండాలి అనేది ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూపిస్తూ నేర్పిస్తున్నాడు. ఈ శరీర సంబంధమైన ఆచారాల ద్వారా, శరీర సంబంధమైన ఆజ్ఞల ద్వారా యేసుక్రీస్తు వారిలోని పవిత్రతను ఇజ్రాయిల్ అందరూ కూడా చూసేలాగా దేవుడు పెట్టాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇవి పాపానికి సంబంధించినవి కాదు, జస్ట్ వాళ్ళని వాళ్ళు క్లీన్ చేసుకునే ఆచారాలు. రక్తమైనా కానీ, వీర్యమైనా కానీ, రోగమైనా కానీ, కురుపైన, పుండైనా, కుష్టైన, చర్మవ్యాధి అయినా, ఇవి తినొచ్చు ఇవి తినకూడదని దేవుడు చెప్పిన ఏవైనా వాటన్నిటిని ముట్టుకున్నారు అంటే వాళ్ళు అపవిత్రులు. మరలా వాళ్ళని వాళ్ళు పవిత్రపరుచుకునేంత వరకు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. కేవలం స్త్రీలకే కాదు, స్త్రీలు ఎలా అయితే ఉండాలని చెప్పాడో పురుషులకు కూడా అలాంటి ఆజ్ఞలే ఇచ్చినట్లుగా ఈ 15వ అధ్యాయంలో కూడా మనం చూసాం. దేవుడికి స్త్రీ పురుష భేదం లేదు, వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే, అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో జరిగే అన్ని విషయాల మీద జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్తగా వాటి భావాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారికి అవన్నీ కూడా సూచనలు కాబట్టి దేవుడు వీటన్నింటినీ ఎంత కఠినంగా పెట్టాడు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడి పరిశుద్ధత దగ్గరికి మనం వెళ్ళటం ఎంత కఠినమో కూడా మనకు అర్థం అవ్వాలి. దేవుడి పరిశుద్ధత దగ్గరికి మనం వెళ్ళటం కష్టం కాబట్టే దేవుడే పాప శరీరాకారంతో మన దగ్గరికి వచ్చి మనల్ని పాపం నుండి విడిపించి పరలోకాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీర రూపిగా వచ్చి చనిపోయి తిరిగి లేచి మనందరినీ కూడా రక్షించాడు అనేది కూడా వీటి ద్వారా మనకి అర్థం అవ్వాలి. స్రావము గలవాన్ని గూర్చియు, వీర్యస్ఖలనము వలని అపవిత్రత గూర్చియు, కడగానున్న బలహీనురాలి గూర్చియు, స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రాలితో శయనించువాని గూర్చియు విధింపబడిన విధి ఇదే. వీటన్నిటి గురించి చెప్పిన ఆజ్ఞలు ఇవే. ప్రత్యక్ష గుడారాన్ని వీళ్ళందరూ కూడా ఎంత పవిత్రంగా చూసుకోవాలి, ఎంత పరిశుభ్రంగా దాని చుట్టూ ఉంచాలి, దాని చుట్టూ ఉండే మనుషులు, దాని చుట్టూ ఉండే వస్తువులు, దాని చుట్టూ ఉండే ఇల్లు, ఆ ఇంట్లో ఉండే మనుషులు వేసుకునే డ్రెస్సులు, ఇవన్నీ కూడా పవిత్రపరచాలి. వీటన్నింటిలోనూ వీళ్ళు పరిశుద్ధ గుడారం యొక్క పవిత్రతను గుర్తించాలి, దాంట్లో ఉన్న మహిమను గుర్తించాలి, అక్కడ జరగబోయే పనుల్లో ఉన్న భావాన్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా పెట్టాడు అనేది మనం గమనించాలి. ఈ 14, 15 అధ్యాయాల్లో ఎవరికి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, ఇజ్రాయెల్కి ఇవ్వబడిన ఆచారాలు, వాగ్దాన దేశంలో వీళ్ళు పాటించాల్సిన ఆచారాలు. ఇవాళ క్రైస్తవులకి ఇవన్నీ కూడా అవసరం లేదు, క్రైస్తవులు పాటించాల్సింది కొత్త నిబంధన అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లేవీకాండం 16వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. దేవుడు ఇంకా వీళ్ళకి ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు, పవిత్రత అపవిత్రతలో ఇంకా ఏ విషయాలు దాగున్నాయి, ఇవన్నీ కూడా లేవీకాండం 16వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.